ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయూ ఆడిటోరియంలో డీఈఓ రమేష్ అధ్యక్షతన జరిగిన గురు పూజోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు భాషకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, అలాగే పిల్లలను మంచి మార్గంలో నడిపించే అవకాశం కూడా ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్నారు. సార్ I come from a teacher's family. My mother is a teacher, my father also is a teacher. So, నాకు స్కూల్లో 9 గంటలు ఎట్లా ఉంటుందో ఇంటి కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. ఇంటికి వెళ్తున్న ఆ రోజు ఏం చేశారు, ఈ పేపర్లు ఏమన్నా ఇదే ఉంటుంది అనమాట. వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ కరెక్షన్లు ఏం చేశారు, ఇంకా కరెక్షన్స్ పేపర్లు దిద్దుతారు కదా, నైట్ కూర్చొని చేసేవాళ్ళు. సో మోస్ట్ ఆఫ్ మై నాకు తెలిసి 10th క్లాస్ వరకు నేను ఇంట్లో చదువుకున్నంత వరకు it's like 24/7 school like actually, and my mother was my first teacher and my father is my last good teacher I have seen actually. So personally I mean it also, my father is the last good teacher I have seen. Nenu intermediate tarvata some engineering lo generally anta affiliation I don't say teachers school lo unnanta affiliation engineering lo gaani tarvata post graduation lo gaani undadu anpistundi naku. So on this occasion I am sure they will be very proud that I am talking to you. So it's a very very emotional moment for me. ఇలాంటి మీటింగ్లో నేను మీతో మాట్లాడడం ఐఎమ్ షూర్ మై పేరెంట్స్ వుడ్ బి వెరీ హ్యాపీ. సో ఐ రియలీ థ్యాంక్ డిఓ అండ్ ఆల్ ద మెంబర్స్ హియర్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. హ్యావింగ్ సెడ్ దట్, నేను ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడారు అంటే నేను చిన్నప్పుడు మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడే కాన్వర్జేషన్స్ చిన్నప్పుడు ఎప్పుడైనా నేను ఐ హావ్ నెవర్ సీన్ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను నా స్టడీస్ మాట్లాడాలన్నా చాలా తక్కువ మాట్లాడగలను, కానీ చదువుకున్న వాళ్ళంటే నాకు ఎప్పుడు గౌరవం. వాళ్ళని ఎవరన్నా చదువుకుంటున్నాను అని నా దగ్గరికి వస్తే మటుకు ఈ కాలేజీ ఓనర్స్ అందరూ కూడా, ఈ స్కూల్ ఓనర్స్ కాలేజీ ఓనర్స్ అందరూ కూడా గత 20 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి నా మీద పీకిల మీద దాకా కోరుకుంటాను. ఎందుకంటే నేను బలవంతంగా వాళ్ళని ఫీజు తగ్గించమని, వాళ్ళని ఎంకరేజ్ చేయమని ప్రతి ఒక్కరికి అధికారంలో ఉన్నట్టుగా మాట్లాడడం, చెప్పి చదువుకోవాలి అన్నది నాకు లేని దాన్ని మిగిలినకి రావాలంటే బలమైన కోరిక. అదే నమస్కారం. అలాగే టీచర్స్ డే September 5th is one of my most memorable day in my childhood. September 5th రోజున స్కూల్లో యూజువల్గా ఈ టీచర్స్కి స్టూడెంట్స్కి స్పోర్ట్స్ కాంపిటీషన్స్ లాంటివి పెడతా ఉంటారు అనమాట. అంటే ఒక టీచర్ని మా స్కూల్లో ఉండేది, ఒక టీచర్ని ఒక స్టూడెంట్ని కలిపి బ్యాడ్మింటన్ ఆడమంటారు అటు సైడ్ అట్లాగా. సో ఫస్ట్ రౌండ్లో గెలిచేసాను, సెకండ్ రౌండ్లో మా టీచర్ పొజిషన్ ఫోటో నన్ను సస్పెండ్ చేశారు September 5th రోజు. సో ఐ రిమెంబర్ దిస్ స్వీట్ మెమరీ. అండ్ ఆల్వేస్ టీచర్స్ అంటే ఏంటి